ఇప్పుడు మా మదర్ 10 years క్రితము సడన్లీ పోయారు. సడన్లీ షీ పాస్డ్ అవే. షీ వాజ్ వెరీ హెల్దీ, కానీ మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. మా మదర్ అండ్ ఫాదర్ చాలా అటాచ్డ్ ఇద్దరు. ఇమ్మీడియట్గా ఫాదర్ కొంచెం మేము 5 మందిని, దాంట్లో నాకు మా బ్రదర్కి కొంచెం ఎక్కువ అటాచ్డ్. ఎస్పెషలీ నా రెండో పాపకు కూడా కొంచెం ఎక్కువ అటాచ్డ్. నా దగ్గర ఉన్నారు, నేను బిజీగా ఉన్నానని, తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని, నువ్వు అట్లా అనుకోవద్దమ్మా, అమ్మ లేదని, నేను ఉంటాను నీ దగ్గర అని అన్నారు. బట్ ఒక 1 year 2 years ఉన్న తర్వాత ఓపెన్గా చెప్పకపోయినా మా బ్రదర్ ఫీల్ అయ్యాడు. అంటే ఫాదర్ అంటే కొడుకు దగ్గరే ఉండాలని. అంటే ఆ ఫీలింగ్ నాకు అర్థం అయ్యింది. అంటే రేపొద్దున ఊర్లో ఏమనుకుంటారు, లేదంటే మేం పెట్టుకోలేమా, ఎందుకు ఆ పొజెసివ్నెస్ అన్నది. అప్పుడు అరే నేను అబ్బాయిని అయి ఉంటే నేను అదే పనిగా నా ఇంట్లో వచ్చి కొన్ని రోజులు ఉండండి అని అడగాల్సిన అవసరం ఉండేది కాదు అని అన్న ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. అదే మా మదర్ ఉన్న రోజులు అది తెలియలేదు, వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు కాబట్టి. ఇంత స్ట్రాంగ్ పర్సన్ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. కానీ నిజానికి నన్ను ఇంపాక్ట్ లో ఒక కాన్ఫరెన్స్ లో నన్ను అడిగారు, ఒక కానిస్టేబుల్ అడిగారు, మేడం పిల్లల్ని బయటికి పంపిస్తేనే ఏం జరిగిపోతుందో అన్న భయంలో బతుకుతున్నాం, నేను డిపార్ట్మెంట్ లో ఉండి కూడా చాలా భయపడుతున్నా అమ్మాయిల్ని బయటికి పంపాలంటే, మీ ఉద్దేశ ప్రకారం అమ్మాయిల్ని ఈ రోజులకు తగ్గట్టుగా మేము ఎలా పెంచాలి అసలు అని, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ క్లారిటీతో పెంచాలి. క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మనము కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు చేసింది, నువ్వు ఆలోచించే విధానము కరెక్ట్ అని మనము వాళ్ళు చేసే పనిని మనం ప్రోత్సహించిన తర్వాత, వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకై వాళ్ళు క్లారిటీ లేనప్పుడు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు, వాళ్ళకి ఏది ట్రై చేయకముందే ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇట్లే ఉండాలి, ఇట్లే వెళ్ళాలి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పడంతో మనము కట్టేలు చేసేస్తాం, ఎస్పెషలీ అమ్మాయిలను. నేనేమనుకుంటానంటే ఆ కట్టేల్మెంట్ అవసరం లేదు. లెట్ us మేక్ దెమ్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆ ప్రాసెస్లో ఒకటి ఏమంటే, రెండవది ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వవలసిందే. ఎందుకంటే అబ్బాయికి ఇస్తున్నప్పుడు అమ్మాయికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది ఒక పెద్ద ప్రశ్న. భయమే మ్యామ్. ఎందుకు భయం? బయట అడుగు పెడితే ఎవరేం చేస్తారు, అది ఎవరు, అది థర్డ్ పర్సన్ కాదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళలో వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్తే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా? చేసుకోగలుగుతారు కదా. వాళ్ళగా కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉన్న అమ్మాయిలు ఎంత మందిలో తిరిగినా, ఇప్పుడు ఎంతో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక్కొక్కరుగా రాణించట్లేదా? అవును. మరి వాళ్ళకు లేనిది సగటు అమ్మాయికి ఎందుకు రాదండి? వాళ్ళందరూ నార్మల్ లైఫ్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు నా పోలీస్ యూనిఫామ్ తీయండి, లేని రోజు కూడా ఇదే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అలా కాదు కదా. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయగలగాలి. 2, పేరెంట్స్కి ఫస్ట్ సరి అయిన అంటే అటెన్షన్ డీటెయిల్, అంటే అబ్బాయి అయితే ఒకలాగా చూడడం, అమ్మాయి అయితే ఒకలాగా చూడడం కాకుండా, ఒక అమ్మాయి పట్ల అమ్మాయి కూడా ఒక వ్యక్తి అన్న గౌరవం ముందు నుంచి పేరెంట్స్ డెమాన్స్ట్రేట్ చేయాలి. అంటే ఒక తల్లి తండ్రి ఇంట్లో ఉంటే నా ఇండిపెండెన్స్ నాకు ఉండాలి నా ఇంట్లో. నేనేం నా భర్త కంటే తక్కువ కాదు, వేరు అంతే. తక్కువ అన్నది చూపించడానికి ఏ ఇంట్లో ప్రయత్నం జరుగుతుందో ఆటోమేటిక్గా అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనమే డౌట్ పడతాం. అమ్మాయికి ఏమన్నా అవుతుందేమో అని ఒక డౌట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అమ్మాయిల కాన్ఫిడెన్స్. అంటే అమ్మాయిలకు మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, క్లారిటీ తీసుకొని రావాలి, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆ ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. అదే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ధైర్యంతోనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఇవ్వాలి. 2, మనమే డెమాన్స్ట్రేట్ చేయాలి. మనం ఇంట్లో మనం ఈక్వల్గా కనపడాలి పిల్లలకు. మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నానమ్మ, పెద్దమ్మ పెద్దనాన్న, ఎక్కడైతే వాళ్ళకు కొంచెం తేడా కనిపిస్తుందో ఆటోమేటికలీ ఎక్కువ మందిలో ఈ డిఫరెన్స్ కనిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారు కదండి. మ్యామ్ అంటే ఒక చిన్న క్లారిటీ తీసుకుంటాను మీ నుంచి.
నాలాంటి వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. ఒక అబ్బాయి షార్ట్ వేసుకుని వెళ్తే వాడిని ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ అమ్మాయి షార్ట్ వేసుకుని వెళ్ళింది అంటే రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా చూస్తారు. అలా చూడడం వల్ల ఆ అమ్మాయి ఫేస్ ఎవరు, ఎటు వెళ్తుంది ఏంటి అనేది ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలా జరగడం వల్ల ఆ పేరెంట్కో, ఆ అమ్మాయికో, ఆ తల్లికో ఒక ఇన్సెక్యూరిటీ, అమ్మో మా అమ్మాయిని ఇలా అనుకుంటున్నారు, ఇలా చూస్తున్నారని. సో సొసైటీ అలా చూడడం తప్పు కాదంటారా, లేదంటే అలా చూస్తుందేమో అని తల్లి టెన్షన్ పడడం జనరల్ పాయింట్ కాదంటారా? ఇప్పుడు అలా వేసుకెళ్ళడం కరెక్టా, వేసుకెళ్ళకపోవడం కరెక్టా? దీన్ని అంతని హోల్ పిక్చర్ మీరు ఎలా డీల్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే అమ్మాయి అదే అబ్బాయి అసలు చాలా మినిమల్ క్లోత్స్ తో ఒక వెస్టర్న్ కంట్రీలో తిరుగుతారు, అక్కడ ఎవరు పట్టించుకోరు, వెళ్తున్నారు. పేరెంట్స్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారా? అవ్వట్లేదు. సొసైటీ వాళ్ళని అదే పనిగా చూస్తున్నారా? లేదు. మరి రాంగ్ ఎక్కడుంది? అంటే మన సాంప్రదాయం అది కాకపోవడం. సాంప్రదాయం అనే వర్డ్ పక్కన పెట్టండి, ఇది సాంప్రదాయంతో పని లేదు. వాళ్ళు చీర కట్టుకొని వెళ్ళినా కూడా ఎవరు చూడరు. అవును, అది వాళ్ళ కరెక్ట్ ట్రెడిషనల్ డ్రెస్ కాదు. ఇక్కడ మనకి చీర కట్టుకుని వెళ్ళినా చూడన్న గ్యారంటీ ఏం లేదు. చీర కట్టుకొని వెళ్ళినా కూడా చూడరు. సో వేర్ ఇస్ ద డిఫరెన్స్? చూసే విధానంలో. చూసే విధానంలో ఎందుకు తేడా ఉంది? అక్కడ అంత ఎడ్యుకేటెడ్ ఉన్నారేమో, మన దగ్గర అంత ఎడ్యుకేటెడ్ లేరు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మనవి ఇన్సెక్యూరిటీస్. ఇప్పుడు సమాజం అనుకునేవి అనుకుంటే అనుకుంటది, అనుకోకపోతే అనుకోదు. అనుకోవడం వల్ల జరిగే నష్టం లేదు, అనుకోకపోవడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఎస్ ఆర్ నో? కరెక్ట్. అమ్మాయి అనగానే అమ్మాయి ఇలా అనుకుంటే రేపు పెళ్లి అవడం కష్టం కదా, 10 మంది 10 రకాలుగా మాట్లాడితే అలాగా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది 70% సొసైటీలో ఉంది మ్యామ్. చాలా వరకు తగ్గిందండి. దానివల్ల పెళ్లిళ్ళు జరగాల్సిన రోజులు ఇంకా ఉంటే ఐ థింక్ అలాంటి పెళ్లిళ్ళు అవసరం లేదేమో. సో నైస్. అంతే కదండి. లెట్ మీ లివ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ దే కెనాట్ యాక్సెప్ట్ మీ. అలా అని నేను ఏహ్యంగా పోకూడదు. నాకు నప్పితే ఏదైనా వేసుకోవచ్చు, అంతే కదా. నాకు నప్పనిది అదే పనిగా ఇంకొకరికి చూపించడానికి పోతే అది ఇట్ ఈస్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇప్పుడు విచిత్రమైన హెయిర్ స్టైల్స్ లో అబ్బాయిలు పోతుంటారు. అవును, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ మోరల్ పోలీసింగ్ చేస్తారు. నీకు అంత వేషాలు అవసరమా అని అంటారు, అది వాళ్ళ ఇష్టం. ఎస్ ఆర్ నో? బట్ ద వే యూ బిహేవ్, the way you talk, the way you respect, the way you move is more important. Yes ma'am. And సందర్భాన్ని బట్టి ఇప్పుడు నువ్వు అసలే అది ఏంటో, ఆ డ్రెస్ అంటే ఏంటో తెలియని ప్లేస్ లో అలాంటి డ్రెస్ వేసుకొని పోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వింత. అదే అమెరికాలో అది వింత కాదు. ఆ వింత ప్రపంచం స్లోగా అలవాటైన తర్వాత ఆ ప్రపంచం నార్మల్ గా అయ్యే వరకు అలాగే చూస్తారు. కానీ చూడడం వల్ల నష్టం ఏమీ జరగదు. రైట్. ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను 10 మంది చూడ్డానికి వేసుకోవటం లేదు, నాకు నచ్చింది కాబట్టి వేసుకుంటున్నాను అన్న కాన్ఫిడెన్స్ తనకుండి తన పేరెంట్స్ కి కూడా ఉంటే వేయొచ్చు. ట్రూ. ఈ రెండు లేకుండా వేస్తే మీరు చెప్పినట్టు రేపొద్దున పెళ్ళి అవుతుందా అని ఆలోచించే వాళ్ళు, ఇంకా అమ్మాయికి కూడా ఉండాలి ఆ ఫీలింగ్, రేపొద్దున ఇలా వేసుకుంటే నాకు పెళ్లి కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాల్సింది అమ్మాయి కదా. ఇట్స్ ఆల్